ఇక చూడుర్రి ఇక సీతక్క పర్యటనలో పోలీసుల జులుం కాన్వాయ్కి అడ్డుగా ఉన్నాయని మల్లూరులో ఆటోలో అద్దాలను ధ్వంసం చేసిన పోలీసులు విషయం తెలిసినా పట్టించుకొని మంత్రి కాన్వాయ్కి అడ్డుగా ఉన్నదన్న కారణంతో మల్లూరులో పోలీసులు జరిపిన దాడిలో ధ్వంసమైన ఓ ఆటో. మంత్రి కాన్వాయ్కి అడ్డంగా ఉంటే మనుషులు అడ్డం వస్తే మనుషులను చంపేసుకుంటూ పోతారా పోలీసులు? అడ్డం ఉన్నదంటే అక్కడ ఆగాలి. ఆ పర్సన్ ఎవరు పెట్టినోళ్ళు, లేకపోతే మీకు శాతనైతే చేతులతో తోసి పక్కకు పెట్టాలి. ఎన్ని చూడలేం అట్లాంటి సందర్భాలు. డైరెక్ట్ అద్దాలు వలగొడతారా? ఇప్పుడు అద్దాలు వలగొట్టినంత మాత్రాన మీకు జాగొచ్చింది, మీరు పోయినరా? ఆటోకే కదా అద్దాలు ఉండేటి. మరి ఏమో తెల్లారులే పేద ప్రజల పక్షాన నిలబడతా, పేద ప్రజల కోసం కొట్లాడతా, పేద ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది కదా సీతక్క. ఏమాయే మరి చూసినా కూడా పట్టించుకోకుండా పోయిందట. ఎందుకంత నిర్లక్ష్యం? ఆటోల మీద కోపమా? ఎందుకు కోపం? మీ ఇజ్జత్ తీసిండ్రనా? మీ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం ఇజ్జత్ తీసిండ్రనా? కోపం వాళ్ళ మీద కాదు. ఆటో అద్దాలు వలగొట్టినాక కూడా, తెలిసినాక కూడా నువ్వెందుకు స్పందించలేదు దాని మీద? ఇంత పొగరెందుకు? అప్పుడేమో సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పేసి అప్పుడు నీతి సూత్రాలు వాళ్ళు ఇస్తారు. అప్పుడు సన్నవడ్లు కేసీఆర్ ఏమంటే ఏం మాట్లాడింది సీతక్క? సన్నవడ్లకు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడింది. ఇక మళ్ళీ ఇప్పుడేమంటుంది? ఇగో సన్నవడ్లే అడుగుతారు, సన్న బియ్యమే అడుగుతారు కాబట్టి సన్నాలకే డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రోత్సహించేందుకు సన్నవడ్లు వండిమని చెప్తానమని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా మన దోశల పెంక మీద దోశ వేసి ఇట్లా గిర్ర తిప్పినట్టు ఎన్ని మాటలు తిప్పుతారో ఇట్లా నాలుక. మొత్తం మీద ఈ పరిస్థితి ఆటో అన్న ఆవేదన కనవల్లే అద్దాలు వలగొట్టిపోతారు. విషయం తెలుస్తున్నా కూడా పట్టించుకోవాలి. ఏమనాలి మిమ్మల్ని? కాన్వాయ్కి అడ్డం ఉంటే ఏ పనైనా చేస్తారా పోలీసు వాళ్ళైనా? మొత్తం మీద ఈ విధానం కొనసాగుతా ఉన్నది రాష్ట్రంలో. ఘోరమైన పరిస్థితులు. ఒక్కసారి